Brought to you by Candyman Delicious. Wiggle Ubil Modalu. Candyman. హాయ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షోరీల్. శ్రీరామచంద్ర ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఇండియన్ ఐడల్ విన్నర్గా మనందరికీ సుపరిచితులే. శ్రీరామచంద్ర హీరోగా నటించిన చిత్రం ప్రేమ గీమ జాంతనై. మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి హీరో శ్రీరామచంద్ర, హీరోయిన్ బార్బీ రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ బార్బీ. హాయ్ శ్రీరామచంద్ర గారు, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండియన్ ఐడల్తో మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో మెంబర్ అయిపోయారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యూ మేక్ అస్ తెలుగు పీపుల్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అంటే విత్ ఇండియన్ ఐడల్. తర్వాత మీరు చాలా సాంగ్స్ పాడారు. అంటే శ్రీరామచంద్ర అనగానే బ్యూటిఫుల్ సాంగ్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. సడన్లీ టు యాక్టింగ్ అంటే ఎందుకు, అంటే ఈ చేంజ్ ఎందుకు జరిగింది? మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉండిందండి, కానీ మై మెయిన్ ప్రొఫెషన్ అంటే ఎప్పుడు సీరియస్గా ఆలోచించి ఒక పద్ధతిగా చేసింది అంటే సింగింగ్ గురించి. నాకు కష్టపడింది సింగింగ్లో యాక్చువల్లీ. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి అదంతా మీరు ఇండియన్ ఐడల్లో చూసారు. దాని తర్వాత అన్ని ఇంటర్వ్యూల్లో మీరు చూస్తూనే ఉండరు ఏంటి నా జర్నీ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో సింగింగ్ అనేది నా ప్రొఫెషన్గా తీసుకోవాలి ఒక గోల్ ఉండింది నాకు మైండ్లో. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో సింగింగ్ని తీసుకుని ఒక పెద్ద సంథింగ్ అంటే శ్రీరామచంద్ర అనే మనిషి ఉన్నాడు అని ఎగ్జిస్టింగ్, ఐ మీన్ సమ్ పర్సన్ కాల్డ్ శ్రీరామచంద్ర ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా, ఈ సో ప్లేస్లో ఉన్నాడు అనే ఒక మంచి పేరు మన రాష్ట్రానికి, దేశానికి తెచ్చిపెట్టాలనే కోరిక ఉండింది సింగింగ్ ద్వారా. సో అది ఇండియన్ ఐడల్ ద్వారా అది ఆ కోరిక నెరవేరడం స్టార్ట్ అయిందనమాట. సో నాకు అది అలా అనిపించింది, అంటే సింగింగ్లో నేను వెళ్ళాలి అని అనిపించింది. ఆ టైంలో స్టార్ట్ చేశాను కెరియర్ సింగింగ్లో. అండ్ అది డెఫినెట్గా నడుస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. అండ్ యాక్టింగ్ అనేది మళ్ళీ ఏదో పాయింట్ ఆఫ్ టైం ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నడుస్తూ ఉంటే స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను అనమాట. చాలా ఒక 5-6 డైరెక్టర్స్ కొన్ని స్క్రిప్ట్స్ తీసుకుని వచ్చారు, వినిపించారు. కానీ ఎందుకో నాకు అంటే ఏమో మరి నా చేయలేనేమో నాకు తెలియదు కదా ఎప్పుడు అని చేయలేదు. కానీ ఈ పర్టికులర్ ప్రేమ గీమ జాంతా అనే స్క్రిప్ట్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ది అవార్డ్ ఫంక్షన్స్లో నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ ఇప్పుడు సుబ్బు గారు అండ్ టీం నన్ను చూసారనమాట. నేను కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాను స్టేజ్ పైన అండ్ వెరీ లైవ్లీ అండ్ ఐ లైక్ టు బీ దట్. మనము ఈ సినిమా డీటెయిల్స్లోకి వెళ్దాం, బట్ విల్ స్టార్ట్ అ ప్రోగ్రామ్ విత్ అ సాంగ్. ఎందుకంటే జనరల్గా అయితే వెళ్ళిపోతాం మేము ప్రోగ్రాంలోకి, సినిమా గురించి వెళ్ళిపోతాం. బట్ ఇండియన్ ఐడల్ ఇక్కడ ఉంచుకొని వీ క్యాన్ గో ఈజీలీ లైక్ దట్. షూర్ అండి, షూర్. ప్రేమ గీమ జాంతానై, ప్రేమంటే పెను తుఫానోయ్, ప్రేమ గీమ జాంతానై, ఇష్కంటేనే రిస్కే రోయ్, సోలో లైఫ్లో నేను నువ్వే ప్రేమిస్తావురా, ఖాళీ టైములో నీతో నువ్వే గడిపేయరా, సోలో లైఫ్లో నేను నువ్వే ప్రేమిస్తావురా, ఖాళీ టైములో నీతో నువ్వే గడిపేయరా, కింగ్ మేకరే కేర్ టేకరై పెద్ద జోకరవు కొత్త తీరి ప్రేమ. ఈ సాంగ్ బేసిక్గా ఫుల్ ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్. అండ్ టైటిల్ వింటే ప్రేమ గీమ జాంతనే అంటే ఇప్పుడు యూత్కి డిఫరెంట్గా ఉంది. బికాస్ అందరూ ప్రేమలో పడండి, ప్రేమించండి, ఇంత సాఫ్ట్గా అంటే ఆ సాఫ్ట్ టైటిల్స్ అలా వస్తారు. బట్ మీరు రావటమే నెగిటివ్ టైటిల్తో వచ్చారు, ప్రేమ గీమ లాంటివి ఏమీ వద్దు పెట్టుకోకండి అన్నట్టు. సో అంటే టైటిల్కి ఎంతవరకు జస్టిఫై చేశారు సినిమాలో? టైటిల్ ఇట్స్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. టైటిల్ చూస్తే నాకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్లో, టైటిల్ ఏంటి ఇలా ఉంది అని. కానీ మా డైరెక్టర్ గారు అలా కన్విన్స్ చేశారు, సుబ్బు గారు. అంటే ఇది టైటిల్ మన సినిమాలో జస్టిఫై అవుతుంది టైటిల్. కానీ అల్టిమేట్లీ ఇట్స్ రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు పెట్టారు అనేది. ఇట్ ఈస్ అ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆల్సో టు ఇట్. సో మైట్ బి అది జస్టిఫై అక్కడ అవుతుంది అనమాట. Okay. So coming to Barbie, this is your first movie in Telugu, right? Yes, it's my first film. So how are you into this project? How did you get this chance? I got into this project. It's not a very dramatically done, like how someone just figured me out somewhere or something like that, spotted me. But I think they were looking out for the lead character in this film, the leading lady in the film. And one fine day I got a call. I had a meeting and they told me that they have seen nearly about 300 to 400 girls for this project. And then I met the producer, director. They really liked me, and then they were like, okay, let's have another meeting.
So in about third meeting, they said, okay, yeah, let's go. You know, you are on for the project, and then I met Sriram. So I think that's how it happened. So actually we heard that you're cousin of Priyanka Chopra. Is it so? Yes, it is. So how much it helped you in the career? She is my mom's brother's daughter, so she is my first cousin. So it's like help in the career is like she knew that I am even interested, but she was very clear for she has to complete her studies. Otherwise, I will never let her come to Bombay because she just considers that you know, the moment she'll come to Bombay, she'll be like, I don't want to go back to Delhi. I'm basically a Delhiite. So she'll be like, I don't want to go back to Delhi because it's kind of so fascinating to just see. You know, all the celebs which you see on TV, right present in front of you, you interact with them on almost like day-to-day basis. So I completed my studies and everything, and then I shifted to Bombay as a assistant dance choreographer. And modeling happened, and then I'm doing a film in South. I completed this Prema Gima Jantani. శ్రీరామ్ చంద్ర మీరు చెప్పండి, అంటే సాంగ్స్ విన్నప్పుడు దో వీ నో యువర్ వెరీ లైవ్లీ అండ్ బబ్లీ, బట్ ఇది ఈ సినిమాలో మీ గెటప్ కన్నా అంతా చాలా రఫ్గా కొంచెం మాసీగా అనిపిస్తుంది. సో అంటే దానికి ఏంటి బేసిక్గా మీరు అదేనా ఆర్ దానికి ఏమైనా హోంవర్క్ చేశారా? లేదు, హోంవర్క్ అంటే ఈ క్యారెక్టర్ డిమాండ్ వచ్చేసి అంటే మా డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు అన్ని క్లాస్ ఆఫ్ ఆడియన్స్ కోసం ఉందండి. దిస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్ కోసం ఉంది, అండ్ ఫర్ యంగ్స్టర్స్ అండ్ పెద్దవాళ్ళందరూ చూడొచ్చు సినిమా. సో ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి డెఫినెట్లీ ఐ లాస్ 15 kilos అనమాట. నేను ఇండియన్ ఐడల్ తర్వాత అంటే షోస్ అక్కడికి తిరగడంలో కొంచెం లావ్ అయిపోయి చాలా వెయిట్ ఎక్కువ పెరిగిపోయింది. కానీ బట్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ నేను అనుకున్నాను ఏ పని చేసినా 100% జస్టిఫై చేస్తాను. సో దాట్స్ వెన్ ఐ యాక్చువల్లీ టోన్ మై సెల్ఫ్, కిక్ బాక్సింగ్, డాన్సింగ్ ఇక్కడ అక్కడ, అండ్ దెన్ ఐ యాక్చువల్లీ టోన్ మై సెల్ఫ్, వెంట్ ఇంటూ అ లీన్ లుక్. సో హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ డిజైన్ ఇన్ దిస్ మూవీ? Well, it's a very interesting script. So that was another reason why I thought I'll do this project or something like this. In the first half, I'm a girl who's doing her post-graduation. So she's about 25, 26. So you'll see me wearing a lot of sarees, half sarees, Indian wear. So we have a couple of songs there. And in the second half, it's basically kind of a flashback story. So I'm this bubbly, jab we met type girl who's just talking a bit too much. Okay. So it was very well designed. యాక్టింగ్ అయినా సింగింగ్ అయినా ఏదైనా హార్ట్ఫుల్గా చేయాలి. బట్ ఇప్పుడు దాకా మీరు మీ వాయిస్తో మాడ్యులేషన్స్ అండ్ వాయిస్తో యాక్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మొత్తం మార్చాలి. యూ హ్యావ్ టు యాక్ట్. సో ఏది కష్టం అనిపించింది అండ్ యాక్టింగ్ ఎలా ఉంది, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్? యూజువలీ మన యాన్సిస్టర్స్ అందరినీ కూడా చూసుకుంటే ఘంటసాల గారు, బాలు గారు, దే హ్యాడ్ ది స్పెషల్ టాలెంట్ అనమాట. అంటే ఏ హీరో కోసం పాడుతున్నారో ఆ హీరోకి వాళ్ళని ఇమాజిన్ చేసుకుని ఆ హీరోకి తగ్గ మాడ్యులేట్ చేసి పాడేవాళ్ళు. బట్ ఈ మధ్య ట్రెండ్ అనేది డిఫరెంట్ అయిపోయింది అనమాట. సింగర్స్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడితే ఏ హీరోకి సెట్ అవుతుందో వాళ్ళు చూస్ చేసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. సో మన ఐడెంటిటీ అని ఉండడం చాలా కష్టం అనమాట ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఎందుకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు. సో అలాంటి పొజిషన్లో నా ఐడెంటిటీ నాకు వచ్చి నేను నా పాటలు పాడుతూ ఉండగా నా మూవీ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఐ థాట్ ఆఫ్ మై సెల్ఫ్, అసలు నేనేంటి, నేను ఎలా అయితే ఈ పాట నేను స్క్రీన్లో పాడుతుంటే ఎలా పాడతాను అని ఆలోచించి అంత ఎనర్జీ తోటి ఫస్ట్ పాడాను. అంటే స్టూడియోలో కూడా డాన్స్ చేసుకుంటూ పాడాను. ఐ న్యూ అంటే ఇంత ఎనర్జీ ఉంటుంది ఈ సాంగ్లో అనేది. ఒక సాంగ్ పాడితే వీల్ సీ హౌ మచ్ గుడ్ యాక్టర్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్ అట్ యాక్టింగ్. పాపలా ఆడుకో నువ్వు నా కంటిలో, చేపలా ఈదుకో నువ్వు నా గుండెలో, ఓ గువ్వలా వాలిపో నీ గూటినే అల్లుకో, హాయిగా ఉండిపో నాలో. సాంగ్ మీరే పాడారా? ఆసమ్ ఆసమ్. అండ్ అంటే అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ గురించి మాట్లాడక్కర్లేదు, దానికి మణి శర్మ గారి మ్యూజిక్ తోడైతే ఇంకా అద్భుతం, దానికి మీరే పాడారంటే ఇంకా ఆసమ్. యా, ఐ మీన్ ఐ వాజ్ రియలీ లక్కీ, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ మాసీగా ఉంటుంది, అది వేరే ఫీల్. ఈ సాంగ్ వినిపించి మా డైరెక్టర్ గారు అసలు 3-4 అన్నీ నన్నే పాడేయమన్నారు. అన్నీ నువ్వే పాడాలి శ్రీ, బాగుంది మంచి సాంగ్స్ అంటే నేను చూశాను. అంటే ఈ పాట నాకు చాలా నచ్చింది అనమాట. So Bobby, you say, I mean, tell us your working experience with the director, because you're new to this language is new to you, and this is your first project. So how is it working with the director? What are the inputs he gave to you?
Initially, when I started working with him, because he also had a little bit of language problem with like getting comfortable in Hindi or something, and I had a big Telugu problem. Like still, now I can still pick up words and join them and can understand by people's facial expressions what they are trying to say to some extent, maybe like 30%. But at that point of time, I was totally a raw person. Like it was quite a new thing for me in terms of culture and understanding the person's vision. But then obviously he helped me a lot. Like what we say, emotions, like human emotions, they are all the same. It doesn't you cannot tag it like, okay, this is how people in Bollywood will probably express, or how they will express in Tollywood. So before the scene or anything like that, I used to walk up to my director and ask him, sir, this is the scene. Now I know what the situation is, I know what the dialogues are going to be, because I used to rehearse one day before with the ADs and everything. So it's like, sir, what is the kind of expression that probably you will give? So he'll be like, I'll do like this. Or he'll be like, he or something. So I'll just pick it up from there. Then probably in this scene, I'll be like overexcited, over thrilled or something. And he'll be like, wow, you just, try and you just actually understand that what I want to say. Sometimes I feel that you are acting, I'm acting on screen instead of you. So I think that way we really had a very good chemistry, I would say, because whatever he wanted me to, the way he wanted me to act, I think I've just followed it completely, and that's what you got to see in the film. ఓకే డైరెక్టర్ గారు, యు ఆర్ ఎ సింగర్, తను వచ్చి కొరియోగ్రాఫర్, అంటే ఇద్దరికి యాక్టింగ్ కొత్త. ఆయన ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు, అండ్ మీ ఇద్దరితో ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా అవుట్పుట్ రావడానికి ఆయన ఎంతవరకు కృషి చేశారు? చెప్పాలంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు బాగా కృషి చేశారు. ఎస్పెషలీ డైరెక్టర్ వచ్చేసి ఆర్వి సుబ్బు అనమాట. సో ఆయన ఇదివరకు సోలో అనే మూవీకి ఏడీగా చేశారు, అంటే అసోసియేట్ డైరెక్టర్గా చేశారు పరశురామ్ గారితో. సో నేను సోలోలో సాంగ్ పాడాను, మళ్ళీ దానికి మణిశర్మ గారి మ్యూజిక్. సో అలాగా ఒక చైన్ కలిసిందనమాట. సో వీ టు టాక్ లాట్ అబౌట్ ఏం జరిగేది, ఎలా ఆయన జర్నీ ఏంటి అనేది. మంచి విజన్ ఉందన్నమాట అతనికి. ఆయనకి ఏంటంటే నాకు తెలీదు, నాకు కూడా కొత్త, కానీ నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను ఓకే చేసింది ఎలాగా అంటే ఆయన కళ్ళ కట్టినట్టు స్టోరీ నరేట్ చేశారు. నాకు అది నచ్చింది ఫస్ట్. సో ఇప్పుడు దాకా మీరు సింగర్ అంటే జస్ట్ ఏసీ థియేటర్స్లో కూర్చుంటారు, వెళ్తారు, పాడతారు, హ్యాపీగా వచ్చేస్తారు. బట్ యాక్టింగ్ విషయానికి వచ్చినప్పటికీ ఎండల్లో ఫైట్స్ చేయాలి, 10 మందిని కొట్టేయాలి, అండ్ రొమాన్స్ చేయాలి, డాన్స్ చేయాలి, చెమట చిందించాలి, ఇన్ని చేయాలి. సో పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారండి మీరు. అదే నేను అనుకునేవాడు, అంటే ఇప్పటిదాకా సినిమాలు చూసి మన ఇండియాలో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా, అబ్రాడ్ ఎందుకు వెళ్తారు షూట్ చేయడానికి అని అనుకునేవాడిని. బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ అని షూటింగ్ చేసినప్పుడు అర్థమైంది అనమాట. బాబోయ్, మేము షూట్ చేసింది స్టార్ట్ చేసాము జాన్ లాస్ట్ ఇయర్ 2013లో స్టార్ట్ చేసాము. అండ్ మిడ్ ఎండ్లో మన సమ్మర్ వచ్చేటప్పటికి సాంగ్ షూట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ సీన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వైజాగ్లో మేము 70% షూట్ చేసామండి. అండ్ బీచ్ పక్కన 50% షూట్ చేసి ఉంటుంది సినిమా, సముద్రం పక్కన. సో యాక్చువల్లీ షూట్ అయ్యి వచ్చిన తర్వాత నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, కాకిలాగా అయిపోయాను నల్లగా. ఎంత ఇదంటే ఆబ్వియస్లీ సింగింగ్ అంటే ప్రశాంతంగా ఏసీ థియేటర్లలో కూర్చొని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పాడుకోవచ్చు, పొద్దునో మధ్యాహ్నం రాత్రి, ఎప్పుడు మాకు ఎండ ఏమో తెలియదు కదా. బయటికి వెళ్తే అప్పుడు స్టార్ట్ అయింది అసలు. సో మన యాక్టర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. సో బాబీ, యూ సే బికాస్ వాట్ ఎవర్ ద వెదర్ ఈస్, you have to be like this. Yeah, because you are a heroine. Yeah, you are a heroine. So what are the difficulties you faced? Well, I believe like people in South India, like I've met so many people in Telugu industry, the first thing they'll be like, okay, if you have to go for a meeting to meet any of the South industry people, they'll be like, okay, take out all the makeup from your face. Yes. I'm like, okay, what is that? Okay, just go and just, wipe your face. And then they'll be like, first they'll check like this. I'm like, what are they saying? What are these dark circles? They go crazy when Very they see particular. any dark circles or anything. And obviously if you're shooting round the clock, you get up at about 5 o'clock because 6:37 you have to be on set with makeup and everything like that. So Yeah, you go on. So it's like it was very difficult in sun, and it was a very stressful shoot, but then we are actors and we have to be professional by the end of the day. We know we have the best DOP, cameraman, we have the director to take care of us and how we are looking on screen. So all you have to do is keep working and try and look beautiful and good.
సో ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి. అండ్ ఆబ్వియస్గా మణిశర్మ గారి మ్యూజిక్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. అండ్ ఆర్ఆర్ ఎలా వచ్చింది? అద్భుతంగా వచ్చిందండి. ఐ మీన్ డెఫినెట్లీ అంటే నాకు అనిపించి అందరికి తెలుసు, అండ్ మణిశర్మ గారు అద్భుతంగా సూపర్ ఆర్ఆర్ ఇస్తారని అందరికీ తెలుసు. అండ్ ఆయన చేసిన మూవీస్ అలాంటివి, ఆయన ఇచ్చిన బ్రేక్స్, మన ఇప్పుడు టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఫస్ట్ నుంచి మణిశర్మ గారు ఈజ్ గివెన్ మ్యూజిక్ అలాగనమాట. ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవ్రీబడి స్టార్టింగ్ స్టేజెస్ నుంచి మణిశర్మ గారితో వర్క్ చేసి ఉన్నారనమాట. అండ్ నా డెబ్యూ మూవీకి ఆయన కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా టైటిల్ అండ్ మీరు చెప్పిన విధానం చూస్తే ఈ సినిమా యూత్ బేస్డ్ సినిమా అని అర్థమవుతుంది. అండ్ దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది, అండ్ ఫ్యామిలీస్ ఎంతవరకు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఈ సినిమాకి? టోటలీ అండి. ఐ మీన్ అండర్లైన్ ఒకటండి, ఈ సినిమా మెయిన్ ట్యాగ్ లైన్ ఏంటంటే ప్రేమ పుడితే ప్రేమించండి, కానీ దానికి ఒక పాజ్ బటన్ అయితే ఉంటుంది. దానికి పాజ్ బటన్ నొక్కి కెరీర్ మీద దృష్టి పెట్టి ఏదో సాధించి మళ్ళీ తిరిగి వచ్చి ప్లే బటన్ నొక్కండి. సో దాట్ వే అంటే ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఏంటంటే యంగ్స్టర్స్ చాలామంది ప్రేమించుకుంటూ ఉంటారు, అలా అని కెరియర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కెరియర్తో పాటు ప్రేమను కూడా మీరు ప్యారలల్గా నడిపించుకోవచ్చు, లేకపోతే ప్రేమను పాజ్ చేసి మీ కెరీర్ నడిపించుకొని మళ్ళీ వచ్చి ప్రేమను కూడా సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు అని ఒక చిన్న ట్యాగ్ లైన్ ఉంటుందన్నమాట. సో ఈ ట్యాగ్ లైన్ని దృష్టిలో పెట్టుకుని మాస్ ఎలిమెంట్స్ కానివ్వండి, మన ఫైట్స్, డాన్సెస్, అందరూ అంటే మన రూరల్ ఏరియాస్, మన ప్రేక్షకులకి తెలుగు సినిమా అంటే ఎంత ఇష్టం, వాళ్ళకి ఇష్టమైన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో పెట్టారనమాట. కామెడీ విషయానికి వస్తే స్టోరీతో వెళ్ళిపోతుందా, పర్టికులర్గా ఎవరైనా ఉన్నారా కామెడీ కోసం? కామెడీ అంటే దిస్ అ కామిక్ విలన్ అని చెప్పుకోవాలి. నేను బాబీ విత్ లీడ్ హీరోయిన్, కానీ ఇప్పుడు కామిక్ విలన్ అని ఒక అతను ఉన్నాడు, ఎస్విఆర్ అని, మన ఎస్వి రంగారావు గారి మనవడు. సో ఈజ్ అ బిగ్ గాయ్ అండ్ హ్యూజ్ పర్సనాలిటీ, సేమ్ ఎస్వి రంగారావు గారి ఆరా ఉంటుందన్నమాట తనకి. సో తను కలిసాము మేము సెట్లో అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. నాకు తనకి ఇన్స్టెన్స్ ఎలా ఉంటాయి అంటే టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటుందో అలాగా మేము ఇద్దరం, అతను ఏదో ప్లాన్ వేస్తాడు, నేను వెళ్ళి వెనకాల నుంచి ఏదో చేసేస్తూ ఉంటాను అనమాట. సో బేసికలీ హీస్ అ కామిక్ విలన్. సో నాకు తనకి మధ్యలో కామెడీ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి. అండ్ యాజ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇద్దరికి దెర్ విల్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే సినిమా అంతా ఒక మెమరీ ఆబ్వియస్గా, ఫస్ట్ సినిమా కాబట్టి, బట్ మేబీ విత్ హర్ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్ దెర్ విల్ బి మెనీ మెమరీస్. సో విచ్ ఈస్ యువర్ బెస్ట్ మెమరీ? Which is my best memory? I think every day was very special. Right from the day one, I remember I could not sleep the complete night because I'm going to be shooting for my film tomorrow. So it was a very sweet thing. I mean, there's not something in specific I can say, but every day was like a learning experience. How was your first movie experience? Your experience says everything. ఇట్స్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్ అనమాట. ఎందుకంటే మేము లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాం. సో నేనంటే వాళ్ళకి ఇండియన్ ఐడల్ అప్పటి నుంచి తెలుసు కాబట్టి అందరూ వచ్చేవారు అనమాట, వచ్చి హే శ్రీరా ఆటోగ్రాఫ్. సో ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. So now you have to say a dialogue in Telugu. Oh my God, let me see which one I'm going to say. Say that bucket అయిపోతుంది. Well, my director is not here. He would have helped me with a lot of dialogues, but I just remember one dialogue from my film. Lava toka, prema gima janta nahi. అచ్చా. Awesome. So finally, in your words about the movie to the audience. Go watch Prema Gima Janta Nahi. It's coming. లేకపోతే బకెట్ అయిపోతుంది. Go watch it at least for that dialogue, guys. So go watch it with your friends, family, relatives, and go tell everyone. Forward the links. Let people watch it on Facebook, Twitter, everywhere. And we have really worked very hard. If you believe I have not, then at least Sriram has. So at least watch it for him. Thank you. Okay, we'll definitely watch for Sriram and of course for you also. Thank you. Yeah. And final గా ఒక సాంగ్ తో ముగిస్తే బాగుంటుంది ఈ ప్రోగ్రామ్. మనసంతా నీదిగా మన్నిస్తే చాలుగా, నాకు మరు జన్మనే అందిస్తే చాలుగా. సో సాంగ్స్ వింటూ మేము ఎంత ఎంజాయ్ చేసామో సినిమా చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. Thank you so much, and thank you so much for having us on Tollywood channel. ప్రేమ గీమ జాంతాని మీరు తప్పకుండా చూడాలి. It's a nice film, I should say, and please let me know, all my fans, how you like it. And thank you. ఇవండి
ప్రేమ గీమ జాంతానే సినిమాకి సంబంధించిన షోరీల్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ ఛానల్. Brought to you by Candyman Delicious Wiggle Ubbil మొదలు.